హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 135. కళ్యాణ్ ఫోన్‌లో వాళ్ళ గ్రానీతో మాట్లాడి, బాబుని చూసుకొని ఫోన్ పెట్టేయగానే మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కాస్త ఆలోచిస్తూనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో కళ్యాణ్, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు మోహన్. గ్యారేజ్ దగ్గర రూమ్లో ఉన్నాను అని సమాధానమిస్తాడు కళ్యాణ్. నాకు మైథిలి నార్మల్ అయిందనే విషయం తెలిసింది. తెలియగానే మీ గ్రానీ గారికి ఫోన్ చేశాను. ఉన్న విషయం చెప్పారు. మైథిలిని నార్మల్ కండిషన్ తీసుకురావడానికి నువ్వు పెద్ద సాహసమే చేశావు కళ్యాణ్. నాకు తెలిసి ఇలాంటి సాహసం ఎవ్వరూ చేయలేరు. కానీ నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నావంటే ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అంటాడు మోహన్. మైథిలి నీతో మాట్లాడిందా మోహన్ అని అడుగుతాడు కళ్యాణ్. నేను ఇంకా తనకి ఫోన్ చేయలేదు. హాస్పిటల్లో తను నీతో ఎలా బిహేవ్ చేసిందనేది కూడా నాకు తెలిసింది. తను ఇంకా ఆ డిస్టర్బెన్స్లోనే ఉంటుందని కాస్త టైం తీసుకొని తనతో మాట్లాడాలనుకుంటున్నాను. మైథిలిని ఆ మెంటల్ కండిషన్ నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను అంటాడు మోహన్. మోహన్తో అలా థ్యాంక్స్ చెప్పించుకోవడం కళ్యాణ్ ఇబ్బంది పడుతూనే, తను ఆ పరిస్థితికి రావడానికి కారణం కూడా నేనే కదా మోహన్. నేను చేసిన తప్పుని కాస్త ఈ విధంగానైనా సరిదిద్దుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. దీనికి థ్యాంక్స్ చెప్పొద్దు అని అంటాడు. నిజమే కావచ్చు, కానీ నీ ప్రాణాల్ని రిస్క్లో పెట్టి చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. మైథిలికి ఇది కాస్త అర్థమయ్యేలా చెప్పి తనకి నీ మీద కోపం తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఇక ఉంటాను అని చెప్పి మోహన్ ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ ఫోన్ పక్కన పడేసి, మైథిలి మొండితనం గురించి నాకు పూర్తిగా తెలుసు మోహన్. ఎవరు ఏం చెప్పినా నా మీద తన అభిప్రాయం మారదు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి లైట్ ఆఫ్ చేసి పడుకొని మైథిలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. బావా బావా అంటూ మైథిలి తన హృదయం మీద తలపెట్టి పడుకున్నట్టుగా అనిపించి తన భుజం మీద చేయి వేసి మైథిలి అంటూ దగ్గరకు తీసుకున్నట్టుగా చేస్తాడు. కొన్ని క్షణాలకే అది ఊహ అని అర్థమై టక్కున లేచి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్ను ఎప్పటికీ నా హృదయం మీదకి తీసుకొని పడుకోబెట్టుకోవాలని ఉంది మైథిలి. మన అశ్వథ్కి మనమిద్దరం తల్లిదండ్రులు కావాలని ఆశగా ఉంది. ఇది ఎప్పటికీ నెరవేరదని తెలిసినా ఆశ పడకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ మైథిలి. ఐ లవ్ యూ సో మచ్ అంటూ కంటతడి పెట్టుకుంటాడు. రాజేశ్వరి గారు నిద్రపోతుంటే తన పక్కన పడుకున్న మైథిలి కళ్యాణ్ తనని బలాత్కారం చేయబోయిన సంఘటన గురించి పదే పదే గుర్తు తెచ్చుకొని కంటతడి పెడుతుంటుంది. మరుసటి రోజు రాములమ్మ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూనే బాధగా ఎక్కడో ఆలోచిస్తూ బావా బావా అంటూ కళ్యాణ్ బాబు గారి చుట్టూ తిరిగే మైథిలి మేడం ఇప్పుడు కళ్యాణ్ బాబు గారిని తిట్టిపోస్తుంది. అసలు మైథిలి మేడంకి పిచ్చి తగ్గకుండా ఉంటేనే బాగుండేది. అనవసరంగా కళ్యాణ్ బాబు గారు మైథిలి మేడంని బాగా ఏల చేశారు. అలా చేసినందుకు ఉపయోగం ఏముంది? మైథిలి మేడం కళ్యాణ్ బాబు గారిని ఇక ఎప్పటికీ క్షమించదు. మన కళ్యాణ్ బాబు గారు జీవితాంతం మైథిలి మేడం తలుచుకొని బాధపడతారని తలుచుకుంటేనే మనసంతా దిగులుగా ఉంది అని అంటుంటే, అక్కడ సోఫాలో కూర్చున్న అనసూయం గారు ఆ మాటలు వింటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. ఏమైనా మైథిలి మేడంకి పిచ్చి కుదిరిచ్చేలా చేయడం మన కళ్యాణ్ బాబు గారు తప్పేనమ్మా అని బాధపడుతుంటే, తప్పు రాములమ్మ, అలా అనుకోకూడదు. మైథిలి ఏం తప్పు చేసిందని తను పిచ్చితనంతోనే ఉండాలని కోరుకుంటున్నావు? తప్పు చేసింది మన కళ్యాణ్, కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష అనుభవిస్తుంది మైథిలి. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి కూడా ఆ తప్పుని క్షమించదు అంటుంది కోపంగా. రాములమ్మ దగ్గర ఇక సమాధానం లేక మౌనంగా ఉంటుంది. అదే సమయంలో మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ మోహన్తో ఫోన్ మాట్లాడుతూ, నువ్వు ఎన్నైనా చెప్పు మోహన్, ఆ కళ్యాణ్ లాంటి దుర్మార్గుణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. అసలు అతను నా మీద పడి ఎలా బిహేవ్ చేశాడో తెలుసా? నేను ఒక మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించాడు. అలాంటి వాడిని క్షమిస్తే నాకు పాపం తగులుతుంది అంటుంది ఆవేశంగా. కళ్యాణ్ తప్పు చేయలేదని నేను అనడం లేదు మైథిలి. కానీ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి రియలైజ్ అయ్యాడు. చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు.
ఇన్ని రోజులు నిన్ను ఎవ్వరూ చూడనంత అభిమానంగా చూశాడు. నువ్వు కూడా బావా బావా అంటూ కళ్యాణ్‌నే కలవరించేదానివి మైథిలి. ఇప్పుడు నీకు అవన్నీ గుర్తులేక ఇలా మాట్లాడుతున్నావు అని అంటుండగానే, ఇక ఆపు మోహన్. మతి స్థిమితం కోల్పోయినా నేను అతన్ని పట్టుకొని బావా బావా అని కలవరించి ఉండొచ్చు. దానికి కారణం ఒక టైంలో నేను అతని మీద పెంచుకున్న ప్రేమ. కళ్యాణ్‌ని ప్రేమించేటప్పుడు నా మనసులో బావా బావా అంటూ స్మరించుకునేదాన్ని. అది ఎంతగా అంటే కళ్యాణ్ చూడకుండా ఉండలేనంతగా కళ్యాణ్‌ని ప్రేమించాను. అతను నాకు బావ అవుతాడని తెలియకపోయినా బావా బావా అంటూ అతన్ని నా మనసులోనే పూజించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అంతా చచ్చిపోయింది. అలాంటి వ్యక్తిని నేనసలు చూడకూడదనుకుంటున్నాను అని బోరున ఏడుస్తుంటుంది. మోహన్ బాధపడుతూ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మైథిలి. కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ మనసుకు తగిలిన గాయం కూడా అలాంటిదేలే. కానీ కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు అనేది మాత్రం నిజం. ఇక నేను ఈ విషయం గురించి ఎక్కువ డిస్కషన్ చేసి నిన్ను బాధపెట్టలేను. ఆరోగ్యం జాగ్రత్త. ఇక ఉంటాను అని చెప్పి మోహన్ ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి ఇంకా కుమిలిపోతూ ఏడుస్తుంటే రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి మైథిలిని ఓదారుస్తూ, జరిగిపోయిన విషయం గురించి పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. అతనిని ఎన్ని విధాలుగా ఏడిపించాడో తెలిసాక అతన్ని చంపేలంత కోపం వచ్చింది. అతనిని ఇప్పుడు కోలుకునేలా చేసినా అతని మీద నా కోపం మాత్రం తగ్గడం లేదు. అసలు నిన్ను ఆ పరిస్థితికి తీసుకొచ్చిందే అతను అయినప్పుడు అతని మీద జాలిపడటం కూడా అనవసరం. నువ్వు ఎంత తొందరగా అతని ఆలోచన నుంచి బయటపడితే నీకు అంత మంచిది అంటూ ఓదారుస్తుంటుంది. ఫోన్ పెట్టేసిన మోహన్ కూడా బాధగా ఆలోచిస్తూ, కళ్యాణ్‌ని నువ్వు క్షమించనందుకు సంతోషపడాలో లేక బాధపడాలో నాకు అర్థం కావడం లేదు మైథిలి. నువ్వు కళ్యాణ్‌ని క్షమించి అతని గురించి పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే నువ్వు నాకు దూరం అవుతావేమోనని భయం. కళ్యాణ్‌ని ఇంకా ద్వేషించుకుంటూ ఉంటే అతను ప్రాణాలు లెక్క చేయకుండా నీ విషయంలో చేసిన సాహసానికి విలువ లేకుండా పోతుందని ఆందోళన. నేను కూడా ఎటూ ఆలోచించుకోలేకపోతున్నాను మైథిలి. దీనికి కారణం నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి అని అనుకుంటూ కంట తడి పెట్టుకుంటాడు. ఆర్యాని ఫ్లైట్ ఎక్కించడానికి కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి వస్తాడు. దిగులుగా ఉన్న కళ్యాణ్ మొహంలోకి ఆర్య చూసి బాధపడుతూ, నేనొకటి చెప్తాను, వింటావా కళ్యాణ్ అని అడుగుతాడు. ఏమిటది అని అడుగుతాడు కళ్యాణ్. మొన్న హాస్పిటల్లో మైథిలి నీతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి తను నీ తప్పుల్ని క్షమించి నీకు దగ్గరవుతుందనే నమ్మకం నాకు పూర్తిగా పోయింది. నువ్వు ఇక్కడే ఉంటే మైథిలి గురించి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతావేమోనని భయంగా ఉంది. అందుకే బాబుని గ్రానీని తీసుకొని నువ్వు అమెరికా వచ్చే కళ్యాణ్. నీకున్న తెలివితేటలకి నువ్వు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నువ్వు ఇక్కడ ఉండి బాధపడే బదులు వాళ్ళిద్దరిని తీసుకొని అమెరికా వచ్చేయి అని అంటాడు. లేదు ఆర్య, భుజంగరావు బతికాడో చచ్చాడో ఇంకా కరెక్ట్గా తెలీదు. వాడు ఇంకా బతికి ఉంటే మాత్రం మైథిలికి ప్రమాదం పొంచి ఉన్నట్టే. వాడు కనికరం లేకుండా ఆస్తి కోసం సొంత అన్న వదిని చంపేసిన పరమ కిరాతకుడు. అటువంటి వాడు మైథిలిని చంపాలని చూస్తాడనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మైథిలి క్షేమం కోసమైనా నేను ఇక్కడ ఉండి తీరాలి. అసలు మైథిలికి దూరమై నేను కూడా ఉండలేను. ఇక్కడ ఉంటే ఏదో ఒక టైంలో మైథిలిని చూసే అవకాశం వస్తుంది. కానీ నేను అక్కడికి వస్తే మైథిలికి పూర్తిగా దూరమైపోతాను. అందుకే నేను అమెరికా రాలేను ఆర్య అని అంటాడు కళ్యాణ్ బాధపడుతూ. అంటే నువ్వు మైథిలి మీద ఇంకా ఆశలు పెట్టుకున్నావా కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంటాడు. ఒకవేళ మైథిలి మోహన్ని పెళ్లి చేసుకుంటానంటే నీ నిర్ణయం ఏంటి కళ్యాణ్ అని అడుగుతాడు. అది వినగానే బాధతో కళ్యాణ్ కలలో కన్నీళ్ళు తిరుగుతూ, ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పాను కదా ఆర్య. మైథిలి సంతోషం కంటే నాకు మించింది మరొకటి లేదు. మైథిలి మోహన్ని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ పెళ్ళికి ఇక నేను ఎట్టి పరిస్థితిలో అడ్డు వెళ్ళను. నువ్వన్నట్టు బాబుని గ్రానీని తీసుకొని వాళ్ళకు దూరంగా అమెరికా వస్తాను అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటాడు. కళ్యాణ్ అలా మాట్లాడుతుంటే ఒకప్పుడు మైథిలి ఆర్యతో
తన ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పడం గుర్తొస్తూ, ఏ క్వాలిటీస్ అయితే నువ్వు కోరుకున్నావో ఆ క్వాలిటీస్ అన్నీ కళ్యాణ్‌లో ఉన్నాయి మైథిలి అని అనుకుంటాడు మనసులో. అవును ఆర్య, ఈసారి నీతో శ్రేయ ఎందుకు రావడం లేదు అని అడుగుతాడు కళ్యాణ్. తనకి ఇంకా నీ పిచ్చి తగ్గలేదు. ఆ పిచ్చితోనే ఇక్కడే ఉంటానంటుంది. ఎందుకైనా మంచిది తనతో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తాడు. ఓ రకంగా నా పరిస్థితి, శ్రేయ పరిస్థితి ఒకటే ఆర్య. కావాలి అనుకున్న ప్రేమ దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అలా అని చెప్పి నేను శ్రేయ ప్రేమను అంగీకరించడం అనేది ఎప్పటికీ జరగదు అని అంటాడు కళ్యాణ్. ఈ విషయం ఆ పిచ్చిదానికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చివరికి తను ఏమైపోతుందేమోనని కాస్త భయం కూడా పట్టుకుంది అని అంటాడు ఆర్య తన మీద కాస్త కోపం చూపిస్తూ. సరేలే, ఒకసారి నేను శ్రేయతో మాట్లాడి చూస్తాను అంటాడు కళ్యాణ్. ఆర్య కాస్త భయపడుతూ, మాట్లాడడం అంటే మళ్ళీ అప్పటిలాగా తనకి చావు భయం చూపిస్తావా ఏంటి అని అడుగుతాడు కంగారుగా. చచా, అదేమీ లేదులే. ఇప్పుడు నేను అలా ప్రవర్తించడానికి ఆ మెంటల్ కళ్యాణ్ని కాదులే అని అంటాడు కాస్త నవ్వుతూ. ఆర్య కూడా చిన్న నవ్విచ్చి, నువ్వు అలా ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నావు కళ్యాణ్. నువ్వు మారిపోయిన దగ్గర నుంచి నీకు బాధలే మిగిలిపోయాయి. నిన్ను ఎప్పటిలా సంతోషంగా చూడాలని ఉంది. ఆ రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు ఆర్య. అంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటుంది. ఓకే కళ్యాణ్ అంటూ ఆర్య కళ్యాణ్ హగ్ చేసుకొని, బాబు గ్రాని జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఆర్య వెళ్ళిపోయినంత వరకు ఉండి కళ్యాణ్ కన్నీళ్ళు తెచ్చుకుంటూ బయటకొస్తాడు. చూస్తుండగానే ఇలా 4 రోజులు గడిచిపోయాయి. రాజేశ్వరి దగ్గర ఉన్న మైథిలికి బాబు మీద మనసు పీకుతుంటే రాజేశ్వరి దగ్గరికి వచ్చి కూర్చొని, ఇక నేను ఐశ్వర్య నిలయానికి వెళ్తానమ్మా అని అంటుంది. ఐశ్వర్య నిలయం అనగానే రాజేశ్వరి కంగారు పడుతూ, నువ్వు అక్కడికి వెళ్తానంటే నాకు భయంగా ఉందమ్మా. ఆ కళ్యాణ్ మళ్ళీ నిన్ను ఏమైనా చేస్తాడేమని అనుక్షణం భయపడుతూ ఉండాలి అని అంటుంది రాజేశ్వరి. అంత భయం అవసరం లేదమ్మా. అతని నీడ కూడా నా మీద పడనివ్వను. నేను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటాను. అయినా అమ్మమ్మ గారు కూడా అక్కడే ఉంటారు కదా. నీకు కళ్యాణ్ గురించి భయం ఏమీ వద్దమ్మా అంటుంది మైథిలి. అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలంటావా అని అడుగుతుంది రాజేశ్వరి. ఆఫీస్ గురించైనా నేను అక్కడికి వెళ్ళాలమ్మా. ఇన్ని రోజుల నుంచి ఆఫీస్ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో ఏమో. నేను అక్కడికి వెళ్తే కానీ ఆఫీస్ వ్యవహారాలు చక్కబెట్టుకోలేను అంటుంది మైథిలి. నీకు ఆఫీస్ వ్యవహారాల కన్నా బాబు మీద మనసు పీకుతుంది, అందుకే వెళ్తానంటున్నావు. మోహన్కి నీకు పెళ్ళయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటుంది రాజేశ్వరి మనసులో. సూర్య అక్కడికి వస్తూ, అక్కని వెళ్ళనివ్వమ్మా. ఆఫీస్ వ్యవహారాల కోసమైనా అక్క అక్కడ ఉంటేనే కరెక్ట్ అంటాడు. శ్రేయ వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వచ్చి, మీకు మైథిలి అక్కను ఒంటరిగా అక్కడికి పంపించడానికి భయమేస్తే అక్కతో పాటు నేను కూడా ఐశ్వర్య నిలయానికి వెళతాను పెద్దమ్మా అంటుంది. శ్రేయ ఐశ్వర్య నిలయానికి వెళ్తుందంట. మరి తను వెళ్ళిన దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడ జరగబోయే పరిణామాలు ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.